ఆ, శీర్షిక రక్షో రక్షిత. ఏ అవతారమూర్తి ఉదయిస్తాడో పాదధూళి కోసం ప్రాణాలర్పించిన వారి కోసం. ఏ అసమ్మతి స్వరము వినబడదు, సూత్రధారులు పాత్రధారులు వాళ్ళే కనుక. నిందారోపణల పర్వము కనబడదు, చోదకులు వాళ్ళే కనుక. ఏ అవతారమూర్తి ఉదయిస్తాడో పాదధూళి కోసం ప్రాణాలర్పించిన వారికి. ఏ అసమ్మతి స్వరము వినపడదు, సూత్రధారులు పాత్రధారులు వాళ్ళే కనుక. నిందారోపణల పర్వము కనబడదు, ప్రభుత్వాల చోదకులు వాళ్ళే కనుక. పాదధూళికి పాపాలు మాయం కావడం, బోరు నీళ్లతో కష్టాలు తీరడం సంఘ విద్రోహం కానే కాదు. అసాంఘిక శక్తుల కుట్ర ఎరుక లేకపోవడం అంధభక్తుల అమాయకత్వం. పిడికెడు సంతాప సందేశాలు, గుప్పెడు రోకల భిక్ష శరామామూలే ప్రభుతకు. పిడికెడు సంతాప సందేశాలు, గుప్పెడు రోకల భిక్ష సరామామూలే ప్రభుతకు. ఆధ్యాత్మిక సత్సంగం, స్వస్థతా కూటములు పాప ప్రక్షాళనకు దారిదీపాలు. కౌగలింతలకు కనకవర్షాలు కురవచ్చు. నిరసన అక్షరాలను పోగు చేసిన వాడికి ధర్మద్రోహి ముద్రలు తయారుగా ఉంటాయి. దేశద్రోహం సెక్షన్లు కూడా వెదుకవచ్చు. న్యాయం కోసం జీవరహిత అస్తిత్వాల ప్రకటనల కోసం ఎదురు చూద్దాం. నిరసనల అక్షరాలను పోగు చేసిన వాడికి ధర్మద్రోహి ముద్రలు తయారుగా ఉంటాయి. దేశద్రోహం సెక్షన్లు కూడా వెదుకవచ్చు. న్యాయం కోసం నాన్ బయోలాజికల్ అస్తిత్వాల ప్రకటనల కోసం ఎదురు చూద్దాం. బతుకంతా వెతుకుతా అందుకే రాశా. రాబందుల రాజ్యంలో ఏలేవాడిదే భూమి, కన్నేసిన వాడిదే పిల్ల, లంచం వేసేవాడిదే రాజ్యం, కల్తీ అమ్మేవాడిదే మెలేసిన మీసం. అందుకనే సందర్భం వచ్చినప్పుడల్లా నేను కవిత రాసి రిలాక్స్ అయ్యాను. సారాజుల రాజ్యంలో సారాయి అమ్మే రాజ్యంలో అని. ప్రతి జీవి విగత జీవే, ఆత్మహత్యలే ఆహార్యం. అడవి కాచిన వెన్నెలలు, దారి కాచిన ఎన్కౌంటర్లు, వాయు వరుసలు లేని మనం కనపడతానే ఉన్నాయి. ఇవి సారాయి గాయనివ్వరు. ఎలజెప్పు ముసుగులో సగం బట్టతో జీవిస్తుంది అమ్మ. ఆ అమ్మల బతుకు పొడిగట్టిన దీపంలా గాలిలో అభద్రతతో రెపరెపలాడుతుంది. నిజమైన విలువలకి సమాధి కట్టే రాబందుల రాజ్యంలో మానవత్వానికి చోటెక్కడని బతుకంతా వెతుకుతా, మరీ మరీ వెతుకుతా. మానవత్వానికి చోటెక్కడని బతుకంతా వెతుకుతా, మరీ మరీ వెతుకుతా. శీర్షిక మగువ కూడా మనిషే. నీలాల ఆకాశంతో పోల్చకురా అతివని, ఆ మసకబారు గోడలన్నీ చెబుతాయది అతి అని. నీలాల ఆకాశంతో పోల్చకురా అతివని, ఆ మసకబారు గోడలన్నీ చెప్తాయది అతి అని. వెన్నెల కన్నా చల్లని మనసుందా మగువకి, నీ మనసే రాయాయే కరుగదా ఆ కన్నీళ్ళకి. ఆడదొకటి అర్ధరాత్రి స్వతంత్రంగా తిరగాల అనుకుంటే సరిపోవునా అపాయం ఎవరి వలన. చెట్టు చేమ పూలు గాలి పోల్చి పోల్చి మగువని మరిచారా మనిషిని. ఇంటి పని వంట పని పిల్లలకని పెంచమని, అంతే నీ పని అంటే ఇంటి ఆగిపోలేదు. ఇంటి పని వంట పని పిల్లలకని పెంచమని, అంతే నీ పని అంటే ఇంటి ఆగిపోలేదు. చదువుకున్నా మొదటి గురువు చదువుకుని గురువైంది. ఆడొద్దని ఆంక్షలున్నా అలుపు లేక ఆడుతుంది. డ్రైవరు డాక్టరే కాదు, డైవరు డిక్టేటర్ అయింది. సైన్సును మెప్పించింది, సాఫ్ట్వేర్కు నచ్చింది. బిజినెస్ లో బిజీగా ఉన్న సేవ చేస్తుంది. అన్నింటా తను ఉన్న తన ఉనికిని దూరం చేసి, పోల్చి పోల్చి మగువని మరిచామా మనిషిని. అన్నింటా తను ఉన్న తన ఉనికిని దూరం చేసి, పోల్చి పోల్చి మగువని మరిచామా మనిషిని. మతాలన్నీ మహిళల్ని మారకంగా మార్చాయి.
రకరకాల రాపిడుల్ని ఆభరణం చేశాయి. పతిని దేవుడిని చేసి పుత్రుని కనుటకు బతికి పాతివ్రత్య నిరూపణే పరమం అని ఒకటంటే, పతిని దేవుడిని చేసి పుత్రుని కనుటకు బతికి పాతివ్రత్య నిరూపణే పరమం అని ఒకటంటే, పడతిని బురకాలో చుట్టి పిల్లలకనే పని పెట్టి ఆడదంటే ఆట వస్తువు అంటుంది రెండవది. మూడవది నాలుగవది అన్నింటా భోగతి. అతివలనే ఆడదాని శత్రువుగా మార్చే నీతి. మీ కష్టాలను దూరం చేసి మీ కష్టాలను దూరం చేసే కానుకుంది కాదంటారా? మీ ఇష్టాలను దగ్గర చేసే కిటుకుంది వింటారా? మిమ్ముల మీరు మనుషులంటే ఓ మార్గం ఉంది నడవండి. స్వేచ్ఛ మీకు కావాలంటే కొంగు చుట్టి కదలండి. ఈ కవిత ఎంత పెద్దదైనా మర్మం ఒకటే సుమా, మగవాడు రచించిన మతమేని శాపమమ్మ. ఈ కవిత ఎంత పెద్దదైనా మర్మం ఒకటే సుమా, మగవాడు రచించిన మతమేని శాపమమ్మ. మరుగున పడిపోకమ్మ, మతరహితం కావమ్మ. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంగ్ ఒకటి వినిపించేస్తాను. వెంటనే ఏఐని మానవ వికాస వేదిక పైన ఒక పాట రాసి పాడమని అడిగాను. అది పాడుతుంది, ఒకసారి మీకు వినిపిస్తాను. మానవ వికాస వేదిక మనిషిని ముందుకు నడిపించే వేదిక. కులం మతం లేని జీవితం, మానవీయ విలువల వేదిక. నిర్మూలన కోసం పోరాడే, మతులేని జీవితం తీర్చే, మహిళ సాకిటారత కల్పించే, మానవ హక్కులను కాపాడే, లౌకిక ప్రజాస్వామ్యం మలిపించే, శాస్త్రీయ దృక్పథం నేర్పించే మానవ వికాస వేదిక. మనిషిని ముందుకు నడిపించే వేదిక. మానవ వికాస వేదిక మనిషిని ముందుకు నడిపించే వేదిక. కులం మతం లేని జీవితం, మానవీయ విలువల వేదిక. సహకార ఆర్థిక విధానం ప్రకృతి సమతుల్యత కల్పించే, స్వేచ్ఛాలోచన పత్రికలతో భావజాల ప్రచారం చేసే, హ్యూమనిస్ట్ సెంటర్ అధ్యయన రంగం యువతకు వేదిక నిలిపే, మానవ వికాస వేదిక మనిషిని ముందుకు నడిపించే వేదిక. మానవ వికాస వేదిక మనిషిని ముందుకు నడిపించే వేదిక. కులం మతం లేని జీవితం, మానవీయ విలువల వేదిక. నవతరం పీలి వేదిక మానవవాద పెళ్లిళ్ళు జరిపించే, చేయూత సేవ కార్యక్రమాలు సమాజాన్ని ముందుకు నడిపించే, జాతీయ స్థాయిలో విరాపాగస్మాని, అంతర్జాతీయ స్థాయిలో హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్. మానవ వికాస వేదిక మనిషిని ముందుకు నడిపించే వేదిక. మానవ
వికాస వేదిక మనిషిని ముందుకు నడిపించే వేదిక కులం మతం లేని జీవితం మానవీయ విలువల వేదిక తోడి పల్లవి మానవ వికాస వేదిక మనిషిని ముందుకు నడిపించే వేదిక. ఈనాటి నా శీర్షిక మానవత్వాన్ని మించిన దైవం ఏముంది. పల్లెల్లో పేదలు, పట్టణాల్లో కార్మికులు కడుపు నిండా తిండి లేక, కనీస అవసరాలు తీరక తల్లడిల్లుతూ తనువులు చాలిస్తున్నారు. మనిషి మిన్న ఏదీ లేదని బాధామయ జీవితాలకు సహకారం అందించాలి. మానవత్వాన్ని నలుదిక్కులా వ్యాపింపజేయాలి. గుళ్ళను ప్రమోట్ చేయడం కాదు, కొత్త బడులను నిర్మించాలి, ఉన్న బడిని ఆధునీకరించాలి, సౌకర్యాలు కలుగజేయాలి, శాస్త్రీయత పెంపొందించాలి. వందలు, వేలు, లక్షలు, కోట్లు హుండీలలో వేస్తారు. షిరిడి, శ్రీశైలం, తిరుపతి, మంత్రాలయం ప్రతి ఏటా తప్పక దర్శిస్తారు. పక్క మనిషికి ఆపదొస్తే తల తిప్పి చూడరు. 5-10 సహాయమన్నా ఆలోచనే చేయరు. ప్రతి గుడిలో కొబ్బరి నీరు కాలువలలో పారుతుంది. అదే నీరు రోగికి అందిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. దేవుళ్లపై, నాయకులపై క్షీరాభిషేకాలు మానుకోండి. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు పాలు తాపించండి. వినాయక చవితి పండుగ పేర పోటాపోటీ విగ్రహాలు, త్రాగే నీటిలో రసాయన విషాలు కుమ్మరించడాలు, కనకదుర్గ దేవతకి విగ్రహాల పోటీ, ఇద్దరికి 20 రోజులు పండగల హడావుడి. ఆస్తికత్వం మీద నమ్మకమే ఉంటే కష్టాల కార్మికుడికి చేయండి. కృషించిపోతున్న కర్షకునికి చేయూతనివ్వండి. ప్రాణాలు నిలబెట్టుడే మిన్న అని నమ్మండి. మానవత్వాన్ని మించిన దైవం ఏముంది. మానవ సేవే మాధవ సేవ అని మాట నిజమండి. శీర్షిక చెలియల కట్ట. చెలియల కట్ట. చెలియల కట్ట నాకు ప్రకృతి గీచిన లక్ష్మణ రేఖ. చెలియల కట్ట నాకు ప్రకృతి గీచిన లక్ష్మణ రేఖ. నాకు చెలియల కట్ట అంటే ఇష్టము అయిష్టం రెండూను. తీరమందలి సరివితోపు నింగిలోని మబ్బులతో ముచ్చట్లేసే చిగుళ్ళు. తీరమందలి సరివితోపు నింగిలోని మబ్బులతో ముచ్చట్లేసే చిగుళ్ళు, సరివి కొమ్మలు సృష్టించే కమ్మగ సాగే అంతులేని మధురగానం. నా చిలిపి అలలకు అడ్డుకట్ట పచ్చని చిక్కని అందమైన మడాడవులు. నా చిలిపి అలలకు అడ్డుకట్ట పచ్చని చిక్కని అందమైన మడ అడవులు. సరివి తోపన్న మడ అడవి అన్న నాకెంతో ఇష్టం. చెలియల కట్టకు ఆవల ఏముందో చూడాలనే కుతూహలం. తీరని కోరికై పెరిగే తీరాన కొండలాగా, శతాధిక వత్సరాలుగా. చెలియల కట్టకు ఆవల ఏముందో చూడాలనే కుతూహలం, తీరని కోరికై పెరిగే తీరాన కొండలాగా, శతాధిక వత్సరాలుగా. నా మిత్రులు అడ్డే నాకెప్పుడు. అందమైన లోకంలో మనుషుల విన్యాసాలు, అందమైన లోకంలో మనుషుల విన్యాసాలు, ముచ్చటైన నగరాలు, మురిపించే వనాలు వినడమే గాని కనలేదెప్పుడు. తీరని కోర్కెల చిట్టాలో ఇదొకటంచు నిట్టూర్చే వేళ, మానవుడే ముందుకొచ్చి నా కోర్కెకు రెక్కలిచ్చే. సర్వితోపులు ఎగిరిపోయే, మడ అడవులు మాయమైపోయే, చెలియల కట్ట చెరిగిపోయే, అవరోధములు తొలగిపోయే, నాదు మది ఉప్పొంగిపోయే. చెలరేగిన అలలన్నీ తీరమును ముంచివేసే, తనివి తీర అందమైన లోకాన్ని
ఆలింగనం చేసుకుంటూ, చెలరేగిన అలలన్నీ తీరమును ముంచివేసే తనివి తీర అందమైన లోకాన్ని ఆలింగనం చేసుకుంటూ, అడవి నరికిన నాగరికులు అయ్యో కుయ్యో ఎటంచు వెక్కి వెక్కి ఏడ్చుచుండే, నాదే తప్పనటంచు కసితీరా నిందించిరి. వారి బాధకు బాధ్యులెవరు? నేనా, లేక భస్మాసుర వారసులు భూలోక వాసుల? నేనెవరో చెప్పలేదు కదూ. కాలుష్యపు కోరల్లో చిక్కిన కల్లోల కడలి నేను. మరొక రైలు పడింది. ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత ప్రాణ నష్టం. ఈ రైలు మహాపాతవి, తాతల కాలం నాటిది. ఎలాగో నడిచాయి ఇన్నేళ్ళు. ఈ సిబ్బంది పాతవారే, టెక్నాలజీ తెలియని వారే. ఈ వ్యవస్థ అంతా నష్టం. అమ్మేయండి బాబు, దీనిని అమ్మేయండి, లేకుంటే అంతా నష్టం నష్టం. ఎవరు దీని వరుడు? కొనగల మనగాడు ఇంకెవరు? మన బ్రదర్ అదాని ఆల్రెడీ ఉన్నాడు, ఇక అతని ఇష్టం. అంతా బాగుంది, మరి మన మాట? రైలు ఎక్కితే టోల్ గేటు, రోడ్డు ఎక్కితే టోల్ గేటు, రైలు ఎక్కితే టికెట్ పోటు. ఏది కొనాలన్నా కొరివి. ఏమిటి దీని పరిష్కారం? ఉంది బాబు, ఉంది. ధరలు పెరగడం సహజం, భరించాలి మనం. అప్పటికీ ఉంది మందు, అన్నిటికీ ఉంది మందు. రాబోయే రామాలయంలో కాబోయే సంప్రోక్షం లైవ్లో చూసి తరించాలి అందరం. వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసినది జై ఎత్తి జై కొట్టు తెలుగోడ అనే పాట. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా, సాటి లేని జాతి ఓట మెరుగని కోట, నివురు గప్పి నేడు నిద్రపోతుండాది. జై కొట్టు మేల్కొల్పు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా, చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా. వీర రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా. బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడు. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా. కాకతీయ రుద్రమ మల్ల మాంబ మొల్ల మగువ మాంచాల నీ తోడబుట్టిన వాళ్ళే, వీర వనితల గన్న తల్లేరా, ధీరమాతల జన్మభూమేరా. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా. నాగార్జునుడి కొండ అమరావతి స్తూపం భావాల పుట్టలో జీవకళ పొదిగావు. అల్పుడనుగా వంచు తెలిపావు, శిల్పినంటివి దేశ దేశాల. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి గలవోడా. దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు, మనుషులన్నా మాట మరవబోకన్నాడు. అమర కవి గురజాడ నీవాడు, ప్రజల కవితను చాటి చూపాడు. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా. రాయలేలిన సీమ రతనాల సీమరా, దాయగట్టే పరులు దారి తీస్తుండారు. నోరెత్తి అడగరాదానోడా, వారసుడ నీవేర తెలుగోడా. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా. కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రా తల్లి పొంగి పొరలిన చాలు. ధాన్యరాసులే పండు దేశాన, కూడుగుడ్డకు కొదువలేదోయి. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా. ముక్కోటి బలగమోయి ఒక్కటై మనముంటే, ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది. తల్లి ఒక్కతే నీకు తెలుగోడా, సబతి బిడ్డల పోరు మనకేలా. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా. పెనుగాలి వీచింది అనగారిపోయింది, నట్ట నడి సంద్రాన నావ నిలుచుండాది. చుక్కాని బట్టరా తెలుగోడా, నావదరి దేర్చరా మనగాడా. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గన కీర్తి కలవోడా.
చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత గణతీర్చి గలవోడా. ఓకే. నేను ఒక వేమన పద్యాన్ని మీ ముందు చదివి వినిపిస్తానండి. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న, కన్న తల్లి కన్నా ఘనము లేదు, ఎన్న గురువుని కన్నా దైవంబు లేదురా, విశ్వదాభిరామ వినరవేమ. ఈ వేమన పద్యాలంటే దాదాపుగా అందరికి కూడా చాలా సింపుల్గా అర్థమై ఉంటుందని చెప్పి కోరుకుంటూ, మన తెలుగు మన జాతి మన ధర్మం విడనాడొద్దు, 20 శతాబ్ద చరిత్ర కలిగిన మన భాషన్నడు మరవద్దు. మన తెలుగు మన జాతి మన ధర్మం విడనాడొద్దు, 20 శతాబ్ద చరిత్ర కలిగిన మన భాషన్నడు మరవద్దు. ప్రాచీనానికి తెలుగు ఆది కవి ఎవరు? నన్నయ్య. భారతాన్ని ఆంధ్రీకరించినది ఎవరు? కవిత్రయము. స్వర్ణయుగంలో తెలుగు బావుట నిగరేసిన కవులెవరన్నా? అష్టదిగ్గజాలు. దేశ భాషలో తెలుగు లెస్సని పలికినది శ్రీ ఆంధ్ర భోజుడు. ఆ చరితార్థుల ఆదర్శాలకు ప్రతిబింబాలుగా ఉందాం, ప్రతిబింబాలుగా మనముందాం. మన తెలుగు మన జాతి మన ధర్మం విడనాడొద్దు, 20 శతాబ్ద చరిత్ర కలిగిన మన భాషన్నడు మరవద్దు. గ్రాంధికాన్ని వ్యవహార భాషకై ఉద్యమించే గురజాడ కిడుగులు, సమాజాన్ని వడబోసి చూపెను పక్ష ప్రక్రియతో వేమన్నా. ఆంధ్ర వాంగ్మయుద్ధారకుడాయను ఆంగ్లేయుడైన సిపి బ్రౌను, ఆంధ్రుల చరిత్ర నిత్య శోధనకు జీవిత మొసకెను చిలుకూరి. ఆ యుగకర్తల ఆశయాలకు పట్టుగొమ్మలుగా ఉందాం, పట్టుగొమ్మలుగా మనముందాం. మన తెలుగు మన జాతి మన ధర్మం విడనాడొద్దు, 20 శతాబ్ద చరిత్ర కలిగిన మన భాషన్నడు మరవద్దు. తెలుగు భాషను దిశల వ్యాప్తికై గ్రంథాలయాల స్థాపన చేసెను కొమర్రాజు లక్ష్మణరావు. తెలుగు సేవకే అంకితమాయను ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు. ప్రపంచానికే తెలుగు ఉనికి వినిపించినాడన్న నందమూరి, తెలుగువాని ప్రతి గుండె చప్పుడై నిలిచిపోయిన అమరజీవి. ఆ జాతి రత్నములు కన్న కలలకు నిజ రూపాలుగా ఉందాం, నిజ రూపాలుగా మనముందాం. మన తెలుగు మన జాతి మన ధర్మం విడనాడొద్దు, 20 శతాబ్ద చరిత్ర కలిగిన మన భాషన్నడు మరవద్దు, మన భాషన్నడు మరవద్దు. ధన్యవాదాలు సార్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి దారపోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుగా విచ్చి మ్రోసాను. ఎండకాలం మండినప్పుడు గబ్బులం వలె క్రాగిపోలేదా, వానకాలం ముసిరి రాగా నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేసానే. నేనొక్కడనే నిలిచిపోతే చంద్రఘాటులు వాన మబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు క్రొక్కు తూలుతూ పేలిపోతాయి. పగళ్ళన్నీ పగిలిపోయి నిషీధాలు విషీదిల్లి మహాప్రలయం జగం నిండా ప్రగల్భిస్తుంది. నేనొక్కడిని దాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శేఖరాలే లోకమంతా జల్లులాడే ఆ మూత లాగమిస్తాయి. నేను సైతం ప్రపంచాజ్ఞకు ఎల్లరైకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంతినై మోర్చనలు పోతాను,
నేను సైతం భవనపు బావుటానే పైకి లేస్తాను. నాస్తిక వీరుడని పెట్టాము దీనికి శీర్షిక. కొందరు కష్టజీవులయి కూటికి రోసి కృషించు వేళ, ఇంకొందరు తత్శ్రమంగొనుచు కోట్లు గడించి సుఖింతురేల. ఒప్పందు మెదీని ప్రాకృతికమైన జలమ్మనిలమ్ము భూములున్ అందరి సొత్తుగాదే, సకుడా పరికింపుము సత్యముందగన్. కొందరు కష్టజీవులయి కూటికి రోసి కృషించు వేళ, ఇంకొందరు తత్శ్రమంగొనుచు కోట్లు గడించి సుఖింతురేల. ఒప్పందు మెదీని ప్రాకృతికమైన జలమ్మనిలమ్ము భూములున్ అందరి సొత్తుగాదే, సకుడా పరికింపుము సత్యముంతగన్. వారిదే రాజ్యమన్న నుడి వాస్తవమైనది, వారిదే రాజ్యమన్న నుడి వాస్తవమైనది. దేశ సౌఖ్య సంభారము వారి స్కంధములపై బడియున్నది. వారి సత్తువల్ నీరుగమార పంటయగు నిప్పుగా మారిన విప్లవమునవు, మారని సత్యమీయది సుమా శ్రమజీవులనేమిటందువో. వారిదే సత్యమన్న నుడి, ఇక్కడ వారు అంటే శ్రమజీవులు అన్నమాట. వారిదే రాజ్యమన్న నుడి వాస్తవమైనది. దేశ సౌఖ్య సంభారము వారి స్కంధములపై బడి ఉన్నది. వారి సత్తువుల్ నీరుగమార పంటయగు నిప్పుగా మారిన విప్లవమునవు, మారని సత్యమీయది సుమా శ్రమజీవులనేమిటందువో. కులములే కొల్తబద్దలయి గొప్పలు తప్పులు తేల్చువేళ, కులములే కొల్తబద్దలయి గొప్పలు తప్పులు తేల్చువేళ. క్రోల్పులులయి నోళ్ళు విచ్చి మతముల్ మమతన్ కబలించువేళ. పెక్కులు గల మూఢనమ్మికల కుళ్ళు మెదళ్లను నింపువేళ. ఎట్టులు శ్రమజీవులొక్కటయి డుల్తురు గెల్తురు ఈ వ్యవస్థితిన్. కులములే కొల్తబద్దలయి గొప్పలు తప్పులు తేల్చువేళ. క్రోల్పులులయి నోళ్ళు విచ్చి మతముల్ మమతన్ కబళించువేళ. పెక్కులు గల మూఢనమ్మికల కుళ్ళు మెదళ్లను నింపువేళ. ఎట్టులు శ్రమజీవులొక్కటయి డుల్తురు గెల్తురు ఈ వ్యవస్థితిన్. పూటకు తిండి లేక కడుపుల్ తెగమాడుచున్నగాని, ముమ్మాటికి దేవుడే తమకు మార్గము చూపునటంచు నమ్మి. ఏనాటిదో పూర్వకర్మ వలనంతమగీ గతియంచు నెంచు ఈ పాటక జీవులను వెలుగుబాటకు తిప్పెదవి వినాస్తిక. పూటకు తిండి లేక కడుపుల్ తెగమాడుచునున్నగాని, ముమ్మాటికి దేవుడే తమకు మార్గము చూపునటంచు నమ్మి. ఏనాటిదొక పూర్వకర్మ వలనంతమకీ గతియంచు నెంచు ఈ పాటక జీవులను వెలుగుబాటకు తిప్పెదవి వినాస్తిక. కొంచెపు బుద్ధి బల్కుదురు కొందరు నాస్తికవాదమన్నచో, వంచితమున్ వితండమును వ్యర్థమటంచు. కబోదులే విధింగాంచు ప్రభాసమాన రవికాంతిని, కబోదులు ఏ విధింగాంచు ప్రభాసమాన రవికాంతిని. కావున సోదరుండ సాధించగ నీ సదాశయము దీక్ష వహింపుము కార్యకర్తవై. కొంచెపు బుద్ధి బల్కుదురు కొందరు నాస్తికవాదమన్నచో, వంచితమున్ వితండమును వ్యర్థమటంచు. కబోదులే విధింగాంచు ప్రభాసమాన రవికాంతిని. కావున సోదరుండ సాధించగ నీ సదాశయము దీక్ష వహింపుము కార్యకర్తవై. నాస్తిక వీరుడా జనుల నాయము కోసము విక్రమించు నీ వాస్తవ మార్గమెప్పుడును బాయకు. నాస్తిక వీరుడా జనుల నాయము కోసము విక్రమించు నీ వాస్తవ మార్గమెప్పుడును బాయకు. నీహితులన్న వారని రాస్తకు అడ్డువత్తురు, నిరాశలు గుర్తురు. పీడితాళికై నిస్తుల దీక్షభూని పయనింపుము సామ్య సమాజకాంక్షివై. నీ హితులన్న వారే నీ రాస్తకు ఒడ్డు ఒత్తురు, నిరాశలు గుర్తురు.
పీడితాళికై నిస్తుల దీక్షభూని పయనింపుము సామ్య సమాజకాంక్షివై